ఎప్పుడైనా ఇప్పుడు కేసీఆర్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మరి కేసీఆర్ గారు ఎప్పుడైనా పేరు తీసిండ్రా అండి? రేవంత్ రెడ్డి గారు ఆయన ఎందుకు తిడుతున్నారు? ఆయన చావు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన ఎప్పుడైనా మాట్లాడిండా? మీరు చూసి ఉండొచ్చు కదా. అంతెందుకు సరే మేము మాట్లాడుతున్నాం అనుకోండి, మళ్ళీ కేసీఆర్ గారు ఏం చేసిండు? కేసీఆర్ గారు ఎప్పుడైనా రేవంత్ రెడ్డిని విమర్శించిండా? అంటే పర్సనల్ అటాక్ ఎప్పుడైనా చేసిండా? ప్రభుత్వం పరంగా పనులు చేయకపోతే ప్రశ్నించిండు కొన్ని సందర్భాలలో తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి పేరే తీయలేదు ఇప్పటిదాకా. ఏ సభలో చూసుకోండి. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? ఎక్కడ మొదలైంది ఇప్పుడు మీరు చెప్పండి. డెఫినెట్గా ఇది రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ పెట్టిందే కదా, కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ పెట్టిందే కదా. నిజంగా మీరు రాజకీయమే చేయాలనుకుంటే దానికి కొన్ని సందర్భాలు ఉంటాయి. ఎప్పుడు ఎలక్షన్ సందర్భంలో మీరే చెప్తారు, ఎలక్షన్ల టైంలో మనం చూసుకుందాం నువ్వేం చేసినావు నేనేం చేసినావు, కానీ నీకు అవకాశం ఇచ్చినప్పుడు 5 ఏళ్ల పాటు నువ్వు ఏం చేస్తున్నావు అనేది నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. కానీ వచ్చిన అవకాశాన్ని ఆయన యూజ్ చేసుకోకుండా దాన్ని ఇంకా నేను ప్రతిపక్షంగానే ఉన్నా, నేను ఇట్లనే మాట్లాడతానంటే కరెక్ట్ కాదు. నువ్వు నీ పొజిషన్ నువ్వు ఎట్లున్నావో చేంజ్ చేసుకోవాలి. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒక తీరు, నువ్వు అధికారంలో ఉండి ఒక చైర్లో కూర్చున్నావు, ఆ చైర్కి నీకు వాల్యూ ఇవ్వాలి దొరకాలి అని అంటే నీ మాట తీరు నీ పనిచేసే విధానం చేంజ్ చేసుకోవాలి. కానీ అది అక్కడ జరగట్లేదు. ఇంకా కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, మేము అధికారంలో ఉన్నామని మమ్మల్ని విమర్శించే ప్రయత్నమే చేస్తున్నాడు. కానీ ఎక్కడ కూడా ఏ వేదికలో పోతే ఆయన చేసిన పనులు ఒక్కసారి చెప్పండి. ఆయన స్పీచ్లు ఇస్తారు కదా, గంటనో గంటన్నరనో హాఫ్ అన్ అవరో 10 నిమిషాలు 15 నిమిషాలు ఎన్ని నిమిషాలు మాట్లాడితే ఆయన చేసిన డెవలప్మెంట్ గురించి ఎక్కువ మాట్లాడతాడు, బీఆర్ఎస్ పార్టీని విమర్శించడానికి ఎక్కువ మాట్లాడతాడు. ఒకసారి మీరు అన్ని ఆయన డే 1 ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిండ్రో ఈ రోజు దాకా ఆయన స్పీచ్లు తీయండి, మీకు క్లియర్గా కనిపిస్తాయి. ఎక్కడికి పోయినా సెంట్రల్ని విమర్శించడం తక్కువ, బీజేపీ పార్టీని విమర్శించడం తక్కువ. ఎందుకంటే సెంట్రల్ నుంచి మనకు ₹1 కూడా రాలే. మరి ఏ రకంగా వాళ్ళు ఎక్కడ వాళ్ళు వాళ్ళ ఎంపీలు కానివ్వండి ఆయన కానీ ఎక్కడ డిఫెండ్ చేసిన ఎక్కడ మాట్లాడిన ఏడ తూతూ మంత్రంగా. ధర్మపురి అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి దాని మీద మాట్లాడిండ్రు కదా. అరవింద్ గారి గురించి మాట్లాడట్లే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఏం చేస్తున్నారు, సెంట్రల్ నుంచి మనకు ₹1 ఇస్తలేరు అని మనము చూసుకున్నాం కదా, మనం బడ్జెట్ చూసినాం కదా. వేరే రాష్ట్రాలకు ఎన్ని వచ్చినాయి, తెలంగాణకి ఎంత వచ్చినాయి మనం చూసినాం కదా. మరి ఆడెందుకు మాట్లాడతలేరు? మీకు అవకాశం ఉంది కదా, మీకు అవకాశం ఇచ్చిర్రు కదా. స్టేట్లో అవకాశం ఇచ్చిండ్రు, సెంట్రల్లో కూడా అవకాశం ఇచ్చిండ్రు. మరి ఏడ మాట్లాడుతున్నారు, ఎక్కడ గట్టిగా కొట్లాడుతున్నారు, ఎక్కడ మీరు వారు ప్రశ్నిస్తున్నారు? నిజంగా జరుగుంటే మనకి ఏదో ఇప్పుడు సరే ప్రశ్నించే పక్కకు పెట్టు, మోదీతో మంచిగానే ఉన్నావు కదా, గతంలో మేము అంటే మాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి మేము దూరం ఉన్నాం, మాకు ఇవ్వలేదు. మరి నువ్వు మంచిగా ఉంటున్నావు కదా, బాయ్ అని తిరుగుతున్నావు కదా, మరి ఇంకెక్కువ ఇవ్వాలి కదా. వచ్చిన ప్రతి సభకి నువ్వు అటెండ్ అవుతున్నావు. మోదీ గారు ఎప్పుడైనా 2 సార్లు ఒక్కసారో, మరి ఇక్కడి నుంచి ఆయన 100 సార్లు ఢిల్లీకి పోయినప్పుడు ఆయనను కలుస్తలేడా? ప్రతిసారి ఢిల్లీకి పోయినప్పుడు నేను తెలంగాణ రాష్ట్రం గురించి పోతున్నా, తెలంగాణకు నిధులు తీసుకురావడానికి పోతున్నా, ఆ మంత్రిని కలుస్తున్నా, ఈ మంత్రిని కలుస్తున్నా అని అన్నారు. మరి అన్ని మంత్రులను కలిసి ప్రధానమంత్రిని కూడా కలిసినప్పుడు నీకు ఎన్ని నిధులు రావాలా, రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చినాయి ఒకసారి ఆ లెక్క కూడా చూపించాలి కదా. ఏ రకంగా ఏం జరుగుతుంది అవన్నీ కూడా ఏం చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు కేవలం ప్రతిపక్షం మీద పడి ఏడవడం, వాళ్ళు ప్రశ్నించిన వాళ్ళు ఎవరైనా, అది ప్రతిపక్షమే కానివ్వండి, సామాన్యమైన ఓటరే కానివ్వండి, మీడియా కానివ్వండి, ఇంకా వేరే వ్యక్తులు ఎవరైనా కానీ వారి మీద నీ ప్రతాపం చూపిస్తున్నావు తప్ప నిజంగా తెలంగాణ రాష్ట్రానికి మంచి చేయడానికి ఎవరైతే అంటే రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న వ్యక్తులు ఉన్నారో వారి మీద మాట్లాడట్లేదు. మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది మేమేదో ప్రతిపక్షంగా ఉన్నామని మాట్లాడేది కాకుండా మీరే స్వయంగా ఏం జరుగుతుంది అనేది మీకు ఎవరికైనా తెలుస్తుంది. మీరు జర్నలిస్ట్, మీకు ఆ మాత్రం అవేర్నెస్ కానీ నాలెడ్జ్ కానీ ఉంటుంది. ఏం జరుగుతుంది ఏంటిదని మీరు చూస్తున్నారు, మాకు అవకాశం ఇవ్వలేదు.